తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము లూకాసు వార్త 18వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు ఆయనను వేడుకోవాలని, ఆయనకు మొరపెట్టుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఆయన ఏర్పరచుకున్న జనము ఆయనను హత్తుకొని జీవించాలని ఈ వాక్యం ద్వారా మనకి నేర్పిస్తున్నారు. మనకి ఈ విధముగా ఆయన హత్తుకొని దివారాత్రులు ఆయనను వేడుకుంటూ జీవించినప్పుడు మనకి ఏ లోటు చేయడు. త్వరగా వారికి న్యాయం తీర్చడా అని కూడా వాక్యం తెలియచేస్తుంది. త్వరగా మనకి న్యాయం చేస్తాడు. ఎప్పుడు అంటే మనం ఏదైనా చిక్కుల్లో ఉన్నప్పుడు, మనం ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు, మన బిడ్డల విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ ఏదైనా చిరాకులో ఉండినప్పుడు ఆయనకు వేడుకోవాలి. ఆయనకు వేడుకొని ఆయన యందు భయభక్తులు కలిగి నిరంతరము ఆయన్ను సేవిస్తూ ఆయన వైపు చూచినప్పుడు త్వరగా మనకి న్యాయం చేస్తాడు, త్వరగా మనకి న్యాయం తీరుస్తాడు. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అని ఇక్కడ వాక్యంలో తెలియజేస్తుంది. ఎవరి విషయము అంటే దేవుని కొరకు వెదకు వారి విషయంలో, దేవుని కొరకు నిరీక్షణ కలగ వారి విషయంలో, దేవుని కొరకు కృప కొరకు ఎదురు చూసే వారి విషయంలో, వారి విషయమే కదా నిరంతరము ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు అని వాక్యం తెలియచేయబడుతుంది. కనుక మనము కృప కొరకు వేడుకుందాము. మనకి ఏదైనా అవసరత ఉంటే, ఏదైనా సమస్యలో ఉంటే, ఏదైనా చిక్కులో ఉంటే మనము నిరంతరము ఆయన ఎదుట కనిపెట్టుకుని ఆయన కృప కొరకు వేడుకున్నప్పుడు మనకి న్యాయం చేస్తాడు, మనకి సమృద్ధిని కలుగు చేస్తాడు, మన అవసరతలన్నిటినీ ఆయన తీరుస్తాడు. వారి నిమిత్తమే కదా దీర్ఘశాంతం వహిస్తున్నానని కూడా వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మన నిమిత్తము దీర్ఘశాంతము వహించే దేవుడు మనకు ఉన్నాడని గుర్తెరిగి ఈ లోకంలో మనకి ఏ సహాయము అవసరం లేదు. ఎవరు సహాయం కోరినా కానీ వారు చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. వారు మనకి అవసరతనికి ఉపయోగపడతారు, లేకపోతే పడరు. కానీ మన దేవుడిని మనం ఆధారం చేసుకొని ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఆయనను వెతికినప్పుడు మన ఎడల ఆయన దీర్ఘశాంతం వహించి మన మనవులన్నిటినీ నెరవేర్చి మనకి మేలుని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాము. కనుక దేవుణ్ణి ఆధారం చేసుకున్నాము, నిరంతరము ఆయనను వెతుకుదాము. దివారాత్రులు ఆయన ఏర్పరచుకున్న వారిని దివారాత్రులు ఆయనను వెతికే వారుగా ఉండాలని ఆయన ఎదురు చూస్తున్నాడు మన కొరకు. కనుక మనము ఆయన కృప కొరకు వేడుకున్నప్పుడు మన కోసం ఎదురు చూస్తున్న దేవుడు తప్పకుండా మనకు అటెండ్ అవుతాడు. మన బంధువులు అటెండ్ కాకపోవచ్చు, మన మిత్రులు అటెండ్ కాకపోవచ్చు, మన ఇరుగు పొరుగు వారు అటెండ్ కాకపోవచ్చు. మన కొరకు ఎదురు చూస్తున్న మన దేవుడు, మన కొరకు దీర్ఘశాంతంతో కనిపెట్టుకుంటున్న మన దేవుడు మనకు వెంటనే అటెండ్ అవుతాడు. మనకు ఆయన కృప వెంటనే చూపిస్తాడు. వెంటనే ప్రతి ఇబ్బంది నుండి మనకు విడుదల కలుగు చేస్తాడు. వెంటనే ప్రతి వ్యాధి నుండి మనకు విడుదల కలుగు చేస్తాడు. వెంటనే మన సమస్యలన్నిటి నుండి విడుదల కలుగు చేసే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. కనుక మనలను ఏర్పరచుకున్న దేవునికి మనము నిరంతరము స్తుతి చెల్లిస్తూ మన అవసరతల నిమిత్తం ఆయన వేడుకుందాము. ఆయన తప్పకుండా మనకి న్యాయం చేస్తాడు, తప్పకుండా మనకి ఆశీర్వాదాలు దయచేస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. మీరు మా కొరకై కనిపెట్టుకుంటున్నారని, మా ప్రభు నిరంతరము మా ఎడల కృప చూపడానికి మీరు కనిపెట్టుకుని ఉంటున్నారని వాక్యంలో తెలియజేసినందుకు మీ స్తోత్రములు. దేవా నాయన, వినుచున్న బిడ్డలందరూ ప్రభు మీ కొరకు కనిపెట్టుకుని వారి అవసరతలు తీర్చుకుంటూ నాయన మీలో ఆనందిస్తూ మీలో ఎదిగే భాగ్యము బిడ్డలందరికీ దయచేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.